నమస్తే, నేను మురళి. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 13 జిల్లాలు 10 రోజులు ఒకటే నినాదం, జై సమైక్యాంధ్ర. ధర్నాలు బంద్ల స్టేజ్ దాటేసింది ఉద్యమం. ఇప్పుడంతా కొత్త ట్రెండ్. రొటీన్ అర్పుల్లో కిక్ లేదని కాస్త క్రియేటివిటీ జోడిస్తున్నారు. రోడ్డుపైనే క్రికెట్, అక్కడే వంట వార్పు. గోదావరిలో దూకేదొకరు, కండల బలం సాటేది ఇంకొకరు. ఆవేదనకు ఆట విడుపు స్పెషల్ అట్రాక్షన్. సమైక్య ఆందోళనలో ఆట విడుపుపై ఓ స్పెషల్ స్టోరీ. సమైక్య ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతోంది. తొలి రోజుల్లో జాతీయ నాయకుల విగ్రహాలు, బస్సులు తగులుబెట్టిన ఆందోళనకారులు ఇప్పుడు రూటు మార్చారు. నేను సైతం అంటూ చిన్న పెద్ద వెరైటీగా రోడ్డెక్కుతున్నారు. రాష్ట్ర విభజన వద్దంటూ సీమాంధ్ర జిల్లాలు అట్టుడికిపోతున్నాయి. 13 జిల్లాల్లో పరిపాలన స్తంభించిపోయింది. జూలై 30 ప్రకటనతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎక్కడ చూసినా నిరసనలే. గ్రామ చావిడి నుంచి సెక్రటేరియట్ వరకు వృత్తుల వారీగా, ఉద్యోగుల వారీగా రోడ్డెక్కుతున్నారు. ఆందోళనల్లోనూ ఒకరికొకరు పోటీ పడుతున్నారు. రాజమండ్రి వద్ద గోదావరి వరద ఓ రేంజ్లో ఉన్న సమయం ఇది. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే అంతకన్నా ప్రమాదంగా భావించాడు అమరజీవి వారసుడొకరు. ప్రాణాలకు తెగించి జై సమైక్యాంధ్ర అంటూ వంతెనపై నుంచి దూకేశాడు. కర్నూలుకొస్తే బంగి అనంతయ్య విడ్డూరాలు ఎలాగూ ఉన్నాయి. ఎప్పుడూ రోడ్ల మీదే గుండు చేయించుకోవడం ఆయన అలవాటు. ఈసారి మంత్రి టీజీ వెంకటేష్ దీక్షా శిబిరం వద్ద ఇలా కానిచ్చేశారాయన. ఢిల్లీలో మీరు ముగ్గులు పెట్టింది చాలమ్మా సోనియా అంటున్నారు కడప మహిళలు. రోడ్డుపైనే రంగవల్లికలు పెట్టారు. కడప జిల్లాతో పాటు వివిధ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ను ముగ్గుల్లో చూసుకుని మురిసిపోయింది నారీలోకం. ఉమ్మడి రాష్ట్రం వేటకు కదిలారు కాకినాడ మత్స్యకారులు. చేపల వేటకు సెలవిచ్చి సమైక్యాంధ్ర జెండాతో బోట్ల ర్యాలీగా కదిలారు. సచివాలయంలోనూ ఓ రేంజ్ ప్రొటెస్ట్. వినూత్నంగా వీరు వెనక్కి నడిచి నిరసన తెలిపారు. రెండు ప్రాంతాల అభివృద్ధి తిరోగమనమేనని చాటారు. మా నాయకుల మాటే మాకు వేదం, నిరవధికం. అది ఏ రోజుకి ఆ రోజు డిఫరెంట్ న్యూస్లు వస్తున్నాయి. నా పెద్దవాళ్ళ చేత, అఫీషియల్స్ చేతే వస్తున్నాయి. దాన్ని బట్టి మా ఉద్యమం తీవ్రం అవుతా ఉంది. సో ఎప్పుడు ఎలా అన్నది మన చేతుల్లో లేదండి, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతుల్లో. భీమవరం ఫ్లెక్సీ యజమానుల సంఘం ఏకంగా 400 అడుగుల భారీ బ్యానర్ రూపొందించింది. రాష్ట్ర విభజనకు కారకులను చిత్రీకరించారు. ఆందోళనల్లో అలసిపోయిన వారికి భోజనాల ఏర్పాటు ఉందండోయ్. రోడ్లపైనే వంట వార్పు.
కేసీఆర్ దిష్టిబొమ్మలకు అంత్యక్రియలు, ఆయన ఫ్లెక్సీలకు పిండ ప్రదానం. ఓ చోట చండీయాగం చేస్తే మరో చోట యోగా స్పెషల్ అట్రాక్షన్. భగవంతుడా, మా రాష్ట్రం సమైక్యంగా ఉండేలా చూడాలంటూ చండీయాగం చేశారు కాకినాడ వాసులు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం దీనికి ఆజ్యం పోశారు. అటు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో సుదర్శన యాగం చేశారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో కర్షక లోకం కదిలి వచ్చింది. ఇక కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం వీధికొకటన్నట్టుగా సాగుతోంది. చిత్తూరు జిల్లాలో పిండ ప్రదానం అది శాస్త్రోక్తంగా కానిచ్చారు నిరసనకారులు. తెలుగు జాతి ముక్కలవుతుంటే ఆత్మ శాంతించదని ఎన్టీఆర్ విగ్రహాలకు ముసుగులు వేశారు. తిరుపతితో పాటు పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహాల కళ్లకు గంతలు కట్టారు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. కేంద్ర మంత్రులు కనిపించడం లేదు. ఇది భీమవరంలో కనిపించిన పోస్టర్. సమైక్యాంధ్ర కోసం ప్రయత్నించని కేంద్ర మంత్రులు కావూరి, చిరంజీవితో పాటు టీటీడీ చైర్మన్ బాపిరాజు ఫోటోలతో కరపత్రాలు దర్శనమిచ్చాయి. ఆంధ్రభోజా శ్రీకృష్ణ దేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విలాస ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయా. విభజన వద్దు, విభజన వద్దు, విభజనను విరమించుకోండి. విభజనను విరమించుకోకపోతే తక్షణం వచ్చే పరిణామాలు చాలా వికృతంగా ఉంటాయని మరొక మారు హెచ్చరిస్తున్నా. ఏపీతో గేమ్స్ వద్దని ఢిల్లీ పెద్దలని హెచ్చరించారు సీమాంధ్ర క్రీడాకారులు. మా ఆటలు మేమే ఆడుకుంటామని రోడ్డెక్కారు. సీమాంధ్ర రోడ్లు ప్లేగ్రౌండ్స్ గా మారిపోయాయి. ఎక్కడ చూసినా ఆటలతో ఆందోళన. చాలా ప్రాంతాల్లో రోడ్లపైనే ఆటలాడుకుంటూ నిరసన తెలిపారు. అయితే ఇక్కడ ఆటలో సెంచరీలకు అభిమానుల కేకలుండవు. ఓన్లీ జై సమైక్యాంధ్ర. విభజన వల్ల కేవలం మొత్తము స్పాయిల్ అయిపోతుంది. మొత్తము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తము హైదరాబాద్లో ఉండడం వల్ల మన 13 రాష్ట్రాల్లో ఏం చేసుకునేదానికి లేదు. మేమందరం కూడా సమైక్యాంధ్రగా ఉండాలనేసి క్రీడాకారులు, క్రీడా సంఘాలు, క్రీడా అభిమానులందరూ కూడా ఉవ్వెత్తున ఉద్యమం చేస్తూ కేవలం క్రీడాకారులు బలాన్ని చూపిస్తామని చెప్పేసి మేము ఎటువంటి వేర్పాటువాదానికి మేము అంగీకరించబోమనేసి మేము చెప్తున్నాము. ఓవైపు తెలంగాణ టీం, మరోవైపు సమైక్యాంధ్ర టీం. సమైక్యాంధ్ర టీందే విజయం. కాకినాడలో కొత్త జట్ల కబడ్డీ ఇది.
ఈ క్రీడలోనే కాదు వ్యవస్థలో కూడా అందరికీ కూడా ఈ సమైక్య ఆంధ్రం అనేది ఉండాలని, ఈ రాష్ట్రం విడిపోకూడదనే ఉద్దేశం ఇక్కడ రుజువైంది. ఏలూరు చిన్నారులు ఢిల్లీకి సమైక్య సందేశం పంపారు. రోడ్లపై రోప్ స్కిప్పింగ్ తో నిరసన తెలిపారు. అంటూ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు. డాన్సులు, సాంగ్స్ తో ఆకట్టుకుంటున్నారు. రొటీన్కు భిన్నంగా ఆందోళనలు, నిరసనల్లో వైరుధ్యాన్ని చాటుతూ సమైక్యాంధ్ర నినాదంతో ముందుకు వెళ్తున్నారు సీమాంధ్ర వాసులు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తమ వాదన వినిపించే వరకు ఉద్యమం కొనసాగుతుందని సీమాంధ్ర ప్రజలు చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.